ఇప్పటికీ 'బేబీ' మూవీ గురించి చాలా బాగానే మాట్లాడుకుంటున్నారు భయ్య. ఇంకా హీరోయిన్‌కి సంబంధించిన డీటెయిల్స్ గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ప్రొఫైల్స్ గానియండి, చాలా అంటే చాలా ఉన్నాయనుకోండి. అండ్ కంప్లీట్‌లీ అది కాదు భయ్య. అందులో లీడ్ రోల్‌లో వచ్చినటువంటి 'ఆనంద్ దేవరకొండ' గారిదైతే ఇప్పుడైతే ఇంకో మూవీ అయితే రాబోతుంది. అది కూడా 'గమ్ గమ్ గణేష' అని చెప్పి 'బేబీ' లాంటి బోల్డ్ టైప్ మూవీ కాదు కానియండి. ఒక రకంగా ఇదొక మనకి డివోషనల్ మూవీగా రాబోతుంది. హిలేరియస్‌గా సమ్మర్‌లో ఎంటర్‌టైన్ చేయడానికి ఒక కామెడీ ఓరియెంటెడ్ మూవీతో అయితే మనకి 'ఆనంద్ దేవరకొండ' గారైతే 'గమ్ గమ్ గణేష్' అనే మూవీతో అయితే మనకి రాబోతున్నారు. దాని యొక్క ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇంకా ఆ ట్రైలర్ విషయానికి వచ్చినట్లయితే ట్రైలర్ మొత్తం డీసెంట్ గానే ఉంది భయ్య. వావ్ అనిపించే సీన్స్ ఎక్కడా లేవు. ధూమ్ ధామ్ గానే మంచి మంచి బీజీఎమ్స్ కూడా ఎక్కడ లేవు. బట్ ఆనంద్ దేవరకొండ గారి లుక్ మాత్రం చాలా బాగుంది. ఇందులో తను ఒక దొంగగా కనిపించబోతున్నాడు. ఒక విగ్రహాన్ని దొంగతనం చేయాలి. సో ఇంకా విగ్రహం ఏంటి? విగ్రహంలో ఏముంది? దాని విలువెంత? ఇంకా దానికోసం మనోళ్ళు ఇద్దరు ఏం చేస్తున్నారు? అండ్ అందులో మనకి 'జబర్దస్త్ ఇమాన్యుయల్' కూడా కొంచెం మంచి లీడ్ క్యారెక్టర్ లోనే అలా ఉంది. అండ్ కంప్లీట్‌లీ వీళ్ళు చేసే యాక్షన్, కామెడీ, డ్రామా మొత్తం మనకి ఈ ఒక మూవీలో ఫన్నీ రోల్స్‌లో అయితే చూపిపోతున్నారు కాబట్టి, ఈ యొక్క మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. బట్ ఈ యొక్క మూవీ ఎండింగ్ వరకైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కంప్లీట్‌లీ ఏదైతే మనకి రిలీజ్ డేట్ మెన్షన్ చేశారో మే 31 గ్రాండ్ రిలీజ్ అని. ఈ డేట్ చూసిన తర్వాత ఈ యొక్క మూవీ ఈ డేట్‌లో పర్ఫెక్ట్ కాదేమో. ఎందుకంటే మనకి ఆ డేట్‌లో అయితే మనకి విశ్వక్ సేన్ గారిది 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ రిలీజ్ డేట్ ఉంది. కంప్లీట్‌లీ ఈ 2 మూవీస్‌కి పోటీ చేసుకుంటే ఇది కొంచెం తగ్గే ఉండొచ్చు. ఎందుకంటే మేబీ విశ్వక్ సేన్ మూవీ గారిదైతే మంచి టాక్ వస్తది కాబట్టి మోస్ట్‌లీ వాచబుల్ దానికెళ్తారు కాబట్టి ఇది కొంచెం కలెక్షన్స్ వైస్ తగ్గొచ్చేమో. మేబీ ఇంకో డేట్ పెట్టుకుంటే బావుండనిపించింది. దీని గురించి మీరేమనుకుంటారు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ కంప్లీట్‌లీ చూసుకున్నట్టయితే ట్రైలర్ విషయానికైతే డీసెంట్‌గా ఉంది. మరి వావ్ అనిపించలేదు. జస్ట్ ఓకే అనిపించింది. అండ్ కంప్లీట్‌లీ ఇంక ఇందులో ఏమన్నా ఫన్నీ క్యారెక్టర్స్ గానియండి, చాలాగా కామెడీ హైలైట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఒకవేళ కామెడీ గాని హిట్ అయితే ఈ యొక్క మూవీ సక్సెస్ అనేది వస్తది. లేదంటే ఇంకా యాజ్ యూజువల్‌గా ఒక వన్ టైమ్ వాచబుల్ మూవీలా మిగిలిపోతది. సో ఇది ట్రైలర్ చూసిన తర్వాత నా రియాక్షన్. ఇంకా మీరు ట్రైలర్ చూసారు కదా! మీరేమనుకుంటారు కదా! కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి ఇట్లాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఎస్ఎస్‌కే క్రేజీ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ ది వీడియో గైస్ అండ్ టేక్ కేర్ అగైన్. బై బై.